ఆర్టీసీ కార్మిక సోదరిమణులకు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు, నా మిత్రులకు, సేవలకు, సమస్త ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేనిఫెస్టో ఇతర సమస్యలు పరిష్కరించడానికి 2 సంవత్సరాలైనా అందరి దగ్గర తిరిగినా పట్టించుకోపోవడానికి నిరసనగా రేపు చలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉండొచ్చు, యూనియన్లో డిఫరెన్స్ ఒపీనియన్ ఉండొచ్చు. ఒకసారి ప్రకటించినాక ఖచ్చితంగా మహాధరణ చేయవలసిందని చెప్పి ఉదయం నుండి కార్మికులు పోస్టింగ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి కార్మికుల అభిప్రాయం మేరకే రేపు మహాధరణ కొనసాగించాలని డిసైడ్ చేసినాం. బ్యానర్ ప్రింట్ అయిపోయింది, చూశారు మీరు. పోలీస్ పర్మిషన్ డీసీపీ, ఏసీపీని కలిసినాం. సవ్యంగా రేపు మహాధరణ కొనసాగుతుంది. కాబట్టి స్పెషల్ ఆఫ్లో ఉన్నవాళ్ళు, వీక్లీ ఆఫ్లో ఉన్నవాళ్ళు, నైట్ అవుట్ ఇన్కమింగ్ అయిన వాళ్ళు, సిటీలో స్పెషల్గా ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ ఇన్కమింగ్ అయిన వాళ్ళు, నాయకులైన వాళ్ళు లీవ్ పెట్టి లీవ్ అయినా కాకుండా నాయకులైన వాళ్ళు రేపు మహాధరణకు యూనియన్లకు అతీతంగా, ఎందుకంటే 16 తారీఖున మళ్ళీ ఒక షెడ్యూల్ వస్తుంది పురపాలక సంఘాలది. ప్రభుత్వం పట్టించుకోదు. నేను చెప్పిన వాళ్ళందరూ వస్తేనే ఎవరు డ్యూటీలు చేసుకున్నా కూడా 20,000 మంది బస్ భవన్ వద్ద హాజరవచ్చు. రేపు 20,000 మంది హాజరుగండి, ప్రభుత్వం దిగొస్తుంది. పురపాలక సంఘం ఎలక్షన్లోపే మన సమస్య పరిష్కరిస్తుంది. ఎవరి మాటలు నమ్మకండి. నిజంగా చిత్తశుద్ధితోటి ఇంత ఒత్తిడి ఉన్న కార్మిక సమస్యల్ని పరిష్కరించాలనే తపనతోటి, కసితోటి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకటి అందరూ కూడా రేపు మార్నింగ్ బయలుదేరి 2-3 గంటల మధ్య బస్ భవన్ వద్దకు వచ్చి ఈ మహాధరణ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.